హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అమ్మ చేసే ములక్కాయ పచ్చడి చాలా టేస్టీగా అయితే ఉంటుంది మా అమ్మ చేసేది. ఇక ఆవకాయ కూడా అసలు మామిడికాయ చట్నీ చాలా బాగుండిద్ది. మొన్న మామిడికాయ పచ్చడి పెట్టాం కదా, ఒక 3 days పక్కనే అలానే పెట్టి రోజు ఉప్పు అంతా కరిగేదాకా కొంచెం కలుపుతూ నూనె అంతా కలిగేదాకా 3 days పక్కనే ఉంచాలని చెప్పింది. ఇక 3 days అయిన తర్వాత తీసుకెళ్ళడానికి రమ్మంది. ఈలోపు ఈ ములక్కాయ చట్నీ కూడా పట్టేసింది. ప్రాసెస్ అయితే నేను వీడియో తీయలేదు, అమ్మే పట్టేసేసింది. దీంట్లో చింతపండు గుజ్జుకి, నూనెకి, ములక్కాయలు వేయించడానికి ఇక ఇది చాలా పెద్ద ప్రాసెస్. నేనైతే చేయలేదు, ఇక అమ్మ పట్టేసేసింది. ఇక అది మొత్తం ఇక ఎవరికి వాళ్ళకైతే తీసిందనమాట. మాకు 1 కిలో, ఇక చెల్లి కూడా నాకు కూడా కావాలమ్మా అని చెప్పేసి అంటే తనకు 1 కిలో అయితే అలా తీసేసింది. ఇలా కలిపిన అన్నం చూసారా, పచ్చడి తీసేసిన తర్వాత కొంచెం అన్నం కలిపి పెట్టే ఈ ముద్దల టేస్ట్ అసలు ఎంత బాగుండిద్దంటే అమృతంలాగా అయితే ఉంటుంది. మాకు చాలా ఇష్టం ఈ ముద్దలు. ఇక 2 పచ్చళ్ళు తీసుకొని ఇక మళ్ళీ ఇంటికి బయలుదేరా.